భారతదేశంలో ఏం జరిగినా ఈవెన్ పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటన జరిగిన 'మోదీ కో బోలో' అని థంబ్‌నెయిల్స్ పెట్టి ఉగ్రవాదుల భాష మాట్లాడి మరీ వీడియోలు చేస్తారు. న్యూస్‌ని సర్క్యులేట్ చేస్తారు. అలాగే మోదీతో పాటుగా ఆర్ఎస్ఎస్‌ని కూడా నిందిస్తూ ఉంటారు. సరే ఆర్ఎస్ఎస్‌కి దగ్గరగా ఉండి వాటి కార్యక్రమాల్ని పరిశీలించిన తర్వాత అబ్బా! భలే డిసిప్లిన్‌తో కూడుకున్నటువంటి సంస్థ అంటారు. దూరం నుంచి చూసి బూచి అనేలాగా భ్రమింపజేస్తారు జనాల్ని. ఆర్ఎస్ఎస్ ఏదో ఒక తప్పుడు సంస్థ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే సంస్థ అనేలాగా. అరే మీరు దాంట్లో జాయిన్ అవ్వండిరా బాబు, దగ్గర నుంచి చూడండి, ఆధార సహితంగా ఆరోపించండి అంటే లేదు మాకు నచ్చదు అంతే. ఎందుకంటే హిందుత్వ అంటే ఏంటి? ఈ జాతి నినాదం, ఈ జాతి యొక్క అస్తిత్వం. హిందుత్వం అంటే ఏమిటి అనేది కూడా తెలియనటువంటి వీళ్ళందరూ ఆ విధంగా ఒక హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఘటన జరిగింది. ఏమిటి అంటే తెల్లాపూర్లో పూలే విగ్రహం పైన దాడి ఘటన. అయితే దీనికి ఆర్ఎస్ఎస్కు లింక్ ఉంది అనేలాగా ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధము లేదు అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ అధికారికంగా మీడియాకు చెప్పడం జరిగింది. కాస్త ఆలస్యంగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 10వ తారీఖునే ఈ యొక్క ఖండన ఆర్ఎస్ఎస్ నుంచి రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటన అత్యంత బాధాకరం, ఖండించదగినది. ఈ ఘటనకు ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో ఎంతో ఉత్సాహంగా జనవరి 25న ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని, అలాగే ఫిబ్రవరి 6న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. గ్రామంలోని వారందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ మధ్యలో కొద్దిమంది అవకాశవాదులైనటువంటి వ్యక్తులు వచ్చి పూలే విగ్రహాన్ని దెబ్బతీయడం ద్వారా గ్రామ ప్రజల్లో సామరస్య వాతావరణంను దెబ్బతీసి గ్రామంలో ఉద్రిక్త వాతావరణాన్ని నిర్మాణం చేశారు. ఈ సంఘటనను ఆర్ఎస్ఎస్కు ఆపాదించి కావాలనే బదనాం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది పూర్తిగా అబద్ధం. రాజ్యాంగ నిర్మాతలు, దేశభక్తులు, సామాజిక సంస్కర్తల పట్ల ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ అత్యంత గౌరవభావాన్ని కలిగి ఉంటుంది. సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామ ప్రజలు, యువత చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము అంటూ ప్రాంత ప్రచార ప్రముఖ్ రాజగోపాల్ గారు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టండి, సత్యాన్ని మాట్లాడండి.